తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే విమానం వెళ్లింది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర విమానయాన శాఖ టీటీడీ విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవాళ కూడా స్వామివారి ఆలయ గోపురంపై నుంచే విమానం వెళ్లింది. గతంలో కంటే కూడా ఇవాళ గోపురం సమీపంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో కేంద్ర విమానయాన శాఖ తీరుపై శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. ఇకనైనా టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకుని నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు ఫోన్లో. మోహన్, ఏం చెప్తుంది దీనికి సమాధానం కేంద్ర విమానయాన శాఖ? ఉదయశ్రీ, తిరుమలలో కేంద్ర విమానయాన శాఖ ఆగమ శాస్త్ర ఉల్లంఘన ప్రతినిత్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయం మీదుగా ఎలాంటి సంచారం జరగకూడదు అనేది ఆగమ శాస్త్ర నిబంధనలు. అందుకు అనుగుణంగా తిరుమలకు సంబంధించి ఎలాంటి విమాన సంచారాలు జరగకూడదు అన్నటువంటి సాంప్రదాయాన్ని గతం నుంచి కూడా టీటీడీ పాటిస్తూ వస్తుంది. తిరుమలకు విఐపీలు వివిఐపీలు తాకిడి ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించి భద్రతాపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ గతంలో తిరుమలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా ఆగమ శాస్త్ర నిబంధనలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఆ ప్రతిపాదనను నిర్వహణంగా తోసిపుచ్చింది. గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు నేరుగా తిరుమలలో ల్యాండింగ్ అయ్యేటటువంటి అంశాన్ని పరిశీలించమని భద్రతా సిబ్బంది కోరినప్పటికీ కూడా ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు తిరుమలలో అలాంటి వెసులుబాటు కల్పించేటటువంటి అవకాశం ఉండదు అన్నటువంటి టీటీడీ నిర్ణయాన్ని తెలియపరచడం జరిగింది. అందుకు అనుగుణంగానే అందరూ శాస్త్రాన్ని అనుసరిస్తూ తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో తిరుమల మీదుగా వెళ్తున్నటువంటి విమాన సంచారం పెరుగుతూ ఉండడంతో శ్రీవారి భక్తులైతే మనస్తాపానికి గురవుతున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనలను పక్కన పెట్టేసి ఇలా విమాన సంచారం చేస్తున్నటువంటి అంశంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు దీనిపై అటు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. టీటీడీ చైర్మన్ కొద్ది రోజుల క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి స్వయంగా ఫోన్ చేసి అంశాన్ని తీసుకువెళ్లడం జరిగింది. వారికి లేఖ ద్వారా కూడా తిరుమల ఆగమ శాస్త్ర నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ అయితే వారి ముందు ఉంచడం జరిగింది. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి కూడా దీనిపై ఒక ప్రకటన కూడా చేశారు. తిరుమలలో తరచూ ఇలా విమాన సంచారాలు జరుగుతూ ఉన్నటువంటి అంశంపై తాము విచారణ జరిపిస్తున్నాం, దీనిపై చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మోహన్.